సగ్గుబియ్యం అప్పడాలు రెడీ చేసుకునే విధానం. సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాటర్తో కడిగి 2 గ్లాసుల వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ కొలతలు అనమాట. వేరొక బౌల్లోని 4 గ్లాసులు నేను చూపించాను కదా, ఈ గ్లాస్తోనే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసి లైట్గా ఇలా మరిగిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ పట్టదండి, అప్పడాలకి కొంచెం సాల్టే వేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వాటర్తో పాటు వేసుకోండి. ఎందుకంటే 1 గ్లాసు సగ్గుబియ్యానికి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. అంటే సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు కూడా 2 గ్లాసులు వేసాం కదా, వాటర్తో పాటు వేసుకోవాలి. ఇలా కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చీలు మీ కారానికి తగ్గట్టుగా దంచుకొని వేసుకోవాలి. మరీ మెత్తగేం కాదండి, మామూలుగా దంచుకొని వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఒక 5 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకున్నాను. మీకు టేస్ట్ కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇదంతా కూడా ఒక పావు గంట వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా అంటే ముద్దలాగా అయితే రెడీ అవ్వదు, కొంచెం పలచగానే రెడీ అయ్యి కొంచెం జిగురులాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బాగా చల్లగా అయిన తర్వాతే ఈ వడియాలని పెట్టుకోవాలండి. ప్లాస్టిక్ కవర్ కాబట్టి ప్లాస్టిక్ కవర్ పైన వడియాలు పెట్టుకోవాలి. మామూలుగా క్లాత్ పైన పెట్టుకుంటే బాగా తీసేటప్పుడు సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఈ విధంగా తయారైతే సరిపోద్ది. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ పైన బాగా చల్లగా అయిన తర్వాతే ఇలా గరిటి చెప్పున వేసుకోవాలి. కొంచెం దలసరిగానే వేసుకోండి. వడియాలు పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి వడియాలకి వేయండి. అవి రౌండ్గా అయితే రావు కాబట్టి ఇలాగ అటు ఇటు వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. అందువల్ల కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. ఎక్కువగా 2-3 రోజులు అవసరం లేదు. ఒక 2 రోజులు నేనైతే ఆరబెట్టుకున్నాను బాగా ఎండలో. ఇలాగ తీసుకోవచ్చు ఈజీగా. ప్లాస్టిక్ కవర్ పైన ఈ వడియాలు ఈజీగా వచ్చేస్తున్నాయి. అదే క్లాత్ పైన అయితే మాత్రం అంటికిపోతున్నాయి, రావట్లేదు. అందువల్ల చల్లగా అయిన తర్వాతే, ప్లాస్టిక్ కవర్ కాబట్టి చల్లగా అయిన తర్వాతే మీరు వడియాలు పెట్టుకోండి. ఇలా రెడీ అయిపోయింది. సంవత్సరం వరకు నిలువ ఉంటాయి. ఎక్కువ చేసుకొని నిలువ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేసి యూట్యూబ్ కోసమని చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ అప్పడాలు. సగ్గుబియ్యం అప్పడాలు చాలా టేస్ట్గా కారంగా బాగున్నాయి. సాంబార్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఈ సగ్గుబియ్యం అప్పడాలు సూపర్గా ఉంటాయండి. ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉన్నాయి. సగ్గుబియ్యం అప్పడాలు రెడీ అయిపోయి